హలో గైస్, ఫైనలీ స్పై ఫ్యామిలీ సీజన్ 3 తెలుగు డబ్లో రిలీజ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే క్రంచీ రోల్లో ఫస్ట్ ఎపిసోడ్ అన్నది తెలుగు డబ్లో టెలికాస్ట్ అవుతుంది. వీక్లీ 1 ఎపిసోడ్ అన్నది తెలుగు డబ్లో రిలీజ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇప్పుడైతే తెలుగు డబ్ యొక్క రివ్యూని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు రీసెంట్గానే యానిమే టైమ్స్లో డెత్ నోట్ యొక్క సీజన్ 1 టోటల్ 37 ఎపిసోడ్స్ కూడా తెలుగు డబ్లో అయితే రిలీజ్ అయిపోయాయి. ఇప్పటికే మీలో చాలా మంది చూసే ఉంటారు. అయితే దీని కంటిన్యూషన్గా డెత్ నోట్ సీజన్ 2 యానిమే లేదు కానీ మాంగా మాత్రం ఉంది. సో నెక్స్ట్ వీడియోలో నేను డెత్ నోట్ సీజన్ 2 మాంగాను అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఆ వీడియో కోసం ఇంట్రెస్ట్గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ని బట్టే ఆ వీడియో చేయాలో వద్దనేది నేను డిసైడ్ అవుతాను. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే ఒస్టానియా వెస్టానిస్ అనే 2 దేశాల మధ్య యుద్ధం జరగకుండా ఉండడానికి ఒస్టానియాలో ఉన్న ఒక వ్యక్తిని స్పై చేయడానికి మన మెయిన్ హీరోయిన్ టొలైట్ను పంపుతారు. అతను అక్కడ అనుమానం రాకుండా ఉండడానికి ఒక చిన్న ఫ్యామిలీని అయితే ఏర్పాటు చేసుకుంటాడు. తన పేరుని లాయిడ్ ఫోర్జర్గా మార్చుకుంటాడు. తన భార్య పేరు యోర్ ఫోర్జర్, కానీ తనొక అసాసిన్. ఈ విషయం అయితే మనోడికి తెలియదు. తన కూతురు పేరు ఆనియా, కానీ తనొక టెలిపాత్. మనసులో ఎవరేమనుకున్నా కూడా తనకైతే తెలిసిపోతుంది. ఇక వాళ్ళ డాగ్ పేరు బాండ్. ఇది మామూలు కుక్క కాదు, ఇది భవిష్యత్తునైతే చూడగలదన్నమాట. సో వీళ్ళందరూ కలిసి చేసే అడ్వెంచర్స్ని ఈ యానిమీలో మనం అందరం చూడబోతున్నాం. ఇక తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు డబ్ అనమాట. ఇంతవరకు తెలుగు డబ్లో వచ్చిన యానిమీస్ అన్నిట్లోనూ ఇదే టాప్ 1లో ఉంటుంది డబ్బింగ్ విషయానికి వస్తే. స్టోరీ కూడా చాలా యూనిక్గా చూసిన ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. మీలో కూడా చాలామంది ఈ యానిమీకి అయితే ఫ్యాన్స్ ఉంటారు. ఈ రివ్యూ చూడకముందే చాలామంది ఈ యానిమీని కూడా చూసే ఉంటారు. సో ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఈ యానిమీని చూడనట్లయితే ఖచ్చితంగా సీజన్ 1 and 2 కూడా క్రంచీ రోల్లోనే తెలుగు డబ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్ళి చూసేసి ఈ సీజన్ 3ని అయితే కంటిన్యూ చేయండి. ఇక ఈసారి కూడా ప్రతి ఒక్కరికి డబ్బింగ్ అయితే చాలా బాగా చెప్పారు. డైలాగ్స్ రైటింగ్ కూడా ఎక్సలెంట్గా రాసుకున్నారు. కానీ ఈసారి యోర్ యొక్క వాయిస్ యాక్టర్ అయితే మారిపోయారు. నాకైతే కొంచెం యావరేజ్గా అనిపించింది వాయిస్ అయితే. చాలామందికి ఆ వాయిస్ అనేది నచ్చింది. నాకైతే ఇంతకుముందు వాయిస్ యాక్టరే డబ్బింగ్ చెప్పింటే బాగుండు అనిపించింది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక మిగిలిన క్యారెక్టర్స్ అందరికీ ఇంతకుముందు డబ్బింగ్ చెప్పిన వాళ్ళే డబ్బింగ్ చెప్పారు. సో నో ప్రాబ్లం. సో మొత్తానికి యానిమే డబ్బింగ్ అయితే చాలా బాగుంది. సో ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. ఇక అలాగే యానిమే టైమ్స్ కూడా ఈ స్పై ఫ్యామిలీ యొక్క తెలుగు డబ్బింగ్ అనేది అనౌన్స్ చేసింది. త్వరలోనే యానిమే టైమ్స్లో కూడా స్పై ఫ్యామిలీ అయితే తెలుగు డబ్లో వస్తుంది. అయితే వాళ్ళు డబ్బింగ్ అనేది చేంజ్ చేయొచ్చు, లేదా అదే కూడా తీసుకురావచ్చు. సో చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను. సో వీడియో అయితే ఇంతే గైస్. ఖచ్చితంగా డెత్ నోట్ సీజన్ 2 అన్నది మీకు కావాలో వద్దని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ వద్దాం. సీ యూ లేటర్.